ఎందుకు ఎవరు? ఎలక్షన్ ముందు 2014లో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మేము బీజేపీ గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, దాంతోపాటు ఇంకో 10 ఇస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మం, ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఏప్రిల్ 25న అది కూడా వాదనలు వినిపించి మరలా జూలైలో స్టే తీసుకొచ్చాను. 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు అమ్మిస్తుంటే, అరే ప్రజాశాంతి పార్టీ అధికారంలో లేదే, నేను ఎలా తేగలను? ఎఫ్సి ఏరియాలకి పర్మిషన్ ఎవరు? డబ్బు తేయడానికి పర్మిషన్ ఎవరు? ఉన్న డబ్బు వాడడానికి రిలీజ్ చేయరు. అడుగు అడుగుని అడ్డుకుంటున్నారు. ఎలాగ నా 10 కోట్లు తెలుగు ప్రజలకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఏమన్నాను? వచ్చి తీరుతుంది. నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సెప్టెంబర్ 24న వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఊరుకోను కదా, ఏ సాకులు చెప్పినా ఊరుకునేది లేదు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కొరకు 70 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే 1971-72 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా, అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా. ఒక్కరోజు కూర్చోండి, 200 కంట్రీస్ షేక్ అయిపోతాయి. 24 గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి నష్టం లేదు. 100,000 కంపెనీలు వస్తాయి. తద్వారా లక్షలు, 10-20 లక్షలు సంవత్సరానికి వచ్చినా 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది. తెచ్చాను కదా. ఇదే అడవి లాంటి హైదరాబాదుని ఈరెవ్వరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కేసీఆర్లు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి తీసుకొచ్చాను కదా. 100 కంపెనీలు పెట్టాను కదా. ఈరోజు హైదరాబాద్ ఒక వండర్ వరల్డ్గా అయింది కదా. మాటలు కాదు కదా, 700 కంపెనీలు తీసుకొచ్చాను కదా. అప్పుడు కూడా ధర్నా తర్వాత ఇవ్వకపోతే రాజీనామాలు చేద్దాం.